హలో అండి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి డిస్కస్ చేసుకుందాము. అసలు ఇన్నోవేషన్ అంటే, చేంజ్ అంటే ఏంటో నిరూపించిన పర్సన్ తను. అందరికీ ఒక ప్రోడక్ట్ ఉంటే సరిపోతుంది, ఐ విల్ బి హ్యాపీ అనేది ఉంటుంది. అదే యాపిల్ ప్రోడక్ట్. ఆ దిగ్గజమే స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ యొక్క జీవితంలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి, అట్లాగే క్యాన్సర్ జర్నీ గురించి ఇవాళ చర్చించుకుందాం. అట్లాగే ఈ జర్నీ నుంచి మనం ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో మనం నిర్ణయిస్తాం. ఇప్పటికీ అంటుంటారు, స్టీవ్ జాబ్స్ ఒక డిస్కవరీ ఏదైతే ఉందో తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అట్లాంటి డిస్కవరీ ఇంకా యాపిల్లో రాలేదని చెప్పుకుంటా ఉంటారు. ఇట్లాంటి స్టీవ్ జాబ్స్కి 2003 సంవత్సరంలో కడుపులో నొప్పి అట్లాగే మోషన్స్ అవ్వడం వల్ల తను కొన్ని టెస్ట్ చేయించుకున్నారు. ఆ టెస్ట్లో ప్యాంక్రియాస్లో ఒక ట్యూమర్ బయటపడింది. ఇది అత్యంత రేర్, అరుదుగా చూసే ప్యాంక్రియాటిక్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్. కానీ స్టీవ్ జాబ్స్ ఏంటంటే తను ఎట్లాగో ఇన్నోవేషన్లో ఉన్నారో అట్లాగే తను ఇన్నోవేటివ్ విధానంగా ఈ క్యాన్సర్ని క్యూర్ చేసే ఉద్దేశంతో సైన్స్ వైపు కాకుండా హెర్బల్ రెమెడీస్ కానీ, హై డోస్ విటమిన్స్ కానీ, మిగతా ఆల్టర్నేటివ్ మెడికేషన్ వైపు వెళ్ళి ఆల్మోస్ట్ 9 months to 10 months వరకు అట్లాంటి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్, నాన్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంలో తన ప్యాంక్రియాటిక్ ట్యూమర్ సైజ్ పెరిగింది. ఆ తర్వాత 9 నెలలు గడిచిన తర్వాత 2004 సంవత్సరంలో మళ్ళీ సర్జరీ చేయించుకున్నారు. విప్పిల్స్ ప్రొసీజర్ అంటే ఈ ప్రక్రియలో ఆ ట్యూమర్తో పాటు ప్యాంక్రియాస్ని తొలగించి సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ తర్వాత తను రికవర్ అయ్యారు. ఈ సందర్భంలో చాలా ప్రోడక్ట్స్, ఐపాడ్స్ కానీ, అట్లాగే 2007 సంవత్సరంలో ఐఫోన్, ద రెవల్యూషనరీ ఐఫోన్ కూడా తన క్యాన్సర్ నుంచి రికవరీ అయిన తర్వాత లాంచ్ చేశారు. అన్ఫార్చునేట్గా 2009 సంవత్సరంలో ఈ క్యాన్సర్ అనేది మళ్ళీ రికర్ అయింది. లివర్లో ఈ క్యాన్సర్ స్పాట్స్ మళ్ళీ కనుగొన్నారు. ఆ సందర్భంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా తను చేయించుకున్నారు. పాసిబుల్ ఏంటంటే స్టార్టింగ్లో మనము డయాగ్నోసిస్ అయిన తర్వాత 9 నెలల వరకు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ సీడ్లింగ్ అంటే ఈ ట్యూమర్ కణాలు బాడీలో, లివర్లో కానీ అట్లా చోట్ల వెళ్ళి పేర్కొన్నాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత కూడా 1 year తర్వాత తనకు మళ్ళీ క్యాన్సర్ లంగ్స్లో తిరిగి వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అవ్వకుండా తను క్యాన్సర్ వల్ల మరణించడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనము ఆలోచించవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అప్పుడు ప్రాపర్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ తీసుకొని డిలే చేయవలసిన అవసరం లేదు. అండ్ నోబడీ ఈజ్ రెసిస్టెంట్ టు క్యాన్సర్. అంటే ఎంత ధనవంతులైనా కానీ, ఎంత టాప్ పొలిటీషియన్స్ అయినా కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ నాకు ఎందుకు వస్తుందిలే అని అనుకోవాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ కెన్ కమ్ టు ఎనీవన్. అట్లాగే వచ్చినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని, అండ్ ఇఫ్ యూ కంటిన్యూ యువర్ నార్మల్ ప్రొఫెషనల్ వర్క్, స్టీవ్ జాబ్స్ ఎట్లయితే ప్రోడక్ట్స్ క్యాన్సర్ రికవరీ తర్వాత చేయగలిగారో మనం కూడా జీవితంలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అట్లాగే హార్డ్ వర్క్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.